Okay, well, hello everyone, welcome back, welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే బుకర్ ప్రైజ్. రీసెంట్ గా ప్రీవియస్ డే ఎస్టర్డే మనకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అన్నది దాని గురించి అది రిలీజ్ చేశారు. విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనౌన్స్ చేశారు. అయితే దాంట్లో భాగంగానే మనకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా మనం చెప్పుకుంటున్నామనంటే మన భారతదేశానికి చెందినటువంటి మహిళ, అది కూడా మొట్టమొదటిసారి ఒక ఆంథాలజీ పోయట్రీ కలెక్షన్ ఆఫ్ పోయట్రీకి మొట్టమొదటిసారి, అది కూడా కన్నడ భాష నుంచి మన భారతదేశపు సంతతి అయినటువంటి బాను ముష్తాక్ గారికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రావడం అనేది ఇట్ ఈస్ హిస్టరీ అనే చెప్పుకోవాలి. ఓకే, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ థింగ్, మీరు ఎవరైనా లెర్నర్స్ ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనం ఏపీ హైకోర్టు గురించి కోర్సును కూడా దాంట్లో లాంచ్ చేసాం. మీరు ప్రిపేర్ అవ్వాలి, చదువుకోవాలి అని అనుకుంటే ఆ కోర్స్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. దానితో పాటు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంకొక 1 వీక్లో ఉంది కాబట్టి ఒక 5 గ్రాండ్ టెస్ట్లని మేము దాంట్లో పెట్టాము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అందజేస్తున్నాం. దాన్ని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. రైట్, సరే, ఇప్పుడు బాను ముష్తాక్ గారు అదేవిధంగా అది ఏ భాషలో ఉందండి? కన్నడ భాష కదా. ఆ కన్నడ భాషలో నుంచి ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసింది దీపా భస్టి. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, బాను, దీప ఈజ్ అ ట్రాన్స్లేటర్, బాను ఆవిడ రాశారు కన్నడ భాషలో. ఎంత గెలుచుకున్నారు అసలు? బుకర్ ప్రైజ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే బుకర్ ప్రైజ్ గురించి చెప్పే ముందు ఈవిడ బుకర్ ప్రైజ్ లో ఎంత రివార్డ్ అమౌంట్ ఇస్తారు అని అంటే 50,000 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్, ఇన్ని 50,000 పౌండ్స్ ని గిఫ్ట్ గా ఇస్తారు. ఇప్పుడు జనరల్ గా ఇది ఎవరికి ఇస్తారు అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎస్పెషల్లీ ఫిక్షన్ గురించి రాసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఫిక్షన్ కేటగిరీ నుంచే ఇస్తారు. డాక్యుమెంటరీస్ లాగానో లేదంటే ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని రియల్ స్టోరీస్ రాసిన వాళ్ళకి కాదు. ఫిక్షన్ బేస్డ్ లిటరరీ వర్క్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళలో నుంచి బెస్ట్ ని డిసైడ్ చేసి ఈ లిటరరీ ఆనర్ ని అందజేస్తారు. దట్ ఈజ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఇనీషియల్లీ దీనికి ఏమని పేరండి అని అంటే దట్ ఈజ్ మ్యాన్ బుకర్ ప్రైజ్ అని చెప్పేసి ఉండేది. మ్యాన్ బుకర్ ప్రైజ్ 1967లో దీనిని 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మ్యాన్ బుకర్ ప్రైజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1969 బై యూకే గవర్నమెంట్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 50,000 పౌండ్స్ ఇస్తారు. ఒకవేళ ట్రాన్స్లేటర్ ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి 50,000 పౌండ్స్ అన్నవి ఈక్వల్ అమౌంట్స్, హాఫ్ షేర్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా ఫిక్షన్ రంగంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ లిటరరీ ఆనర్స్ లో హైయెస్ట్ ఏది అనంటే హైయెస్ట్ లిటరరీ ఆనర్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఇది వరకు మ్యాన్ బుకర్ ప్రైజ్ అని ఉండేది. తర్వాత ఎప్పుడైతే ఈ బుకర్ ప్రైజ్ అన్నది బుకర్ ట్రస్ట్, ఇది ఒక ట్రస్ట్ వాళ్ళు దాన్ని సొంతం చేసుకున్నారు. దీన్ని 2002వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. అలా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వీళ్ళే బహుకరిస్తున్నారు కాబట్టి రివార్డ్ అమౌంట్ ని 2005వ సంవత్సరం నుంచి దానిని ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గా రీనేమ్ చేసి అప్పటి నుంచి ఈ అవార్డ్స్ అన్నటువంటి ఇస్తా వస్తున్నారు అనమాట. మన భారతదేశం నుంచి కూడా బుకర్ ప్రైజ్ ని ఇదివరకు గెలుచుకున్నటువంటి పర్సనాలిటీస్ ఎవరు లేరా అని అంటే ఎస్, దే ఆర్ దేర్. వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు బాను ముష్తాక్ గారు ఆవిడ రాసినటువంటి పుస్తకం పేరేంటి? దిస్ బుక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, హార్ట్ ల్యాంప్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై బాను ముష్తాక్ గారు అండ్ ద ట్రాన్స్లేటర్ దీపా భస్టి గారు. ట్రాన్స్లేటర్ వచ్చేసి దీపా భస్టి, రాసింది ఎవరు అని అంటే బాను గారు. ఎగ్జామినేషన్లో ఏ తరహా క్వశ్చన్ అయినా అడగొచ్చు. రీసెంట్గా ఎందుకు అనంటే ఈవిడ షీ హాస్ క్రియేటెడ్ హిస్టరీ. మొట్టమొదటిసారి కన్నడ భాష నుంచి ఆ కన్నడ భాషలో కూడా పోయట్రీ కన్నడ భాషలో నుంచి పోయట్రీకి బుకర్ ప్రైజ్ రావడం ఇదే మొదటిసారి. అందుకే ఇన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ అ క్వశ్చన్ అపాన్ హర్. అంటే దీని హిస్టరీ అడగొచ్చు, లేదంటే భారతదేశం నుంచి మొట్టమొదట ఎవరికి వచ్చింది అని అడగొచ్చు, ఫస్ట్ ఫీమేల్ బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు, ఇట్లా ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఈ పుస్తకం గురించి చెప్పాలంటే దీంట్లో 12 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. షార్ట్ స్టోరీస్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్కే ఏమని పేరు? ఆంథాలజీ అని అంటే కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. ఈవెన్ మనకి అప్పుడప్పుడు ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మనకి ఆంథాలజీస్ అని చెప్పేసి చిన్న చిన్న స్టోరీస్ అన్నిటిని కలిపి ఒక మూవీ లాగా చిత్రీకరిస్తారు. ఆ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి ఫైనల్ గా ఎండ్ అయిపోతుంది. అది ఆంథాలజీ, చిన్న చిన్న స్టోరీస్. ఇక్కడ ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఎన్ని అని అంటే
12 షార్ట్ స్టోరీస్ అది ఈ పుస్తకంలో ఉన్నాయి. ఏ భాష అండి అంటే కన్నడ లాంగ్వేజ్. అయితే ఈవిడ ఈ పుస్తకం ద్వారా దీంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏంటి అని అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం విమెన్ వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఇబ్బందులు. అంటే ఇంట్లో ఒక హౌస్ వైఫే తీసుకోండి, ముస్లిం హౌస్ వైఫ్, ఆవిడ రోజు కుక్ చేసి సేమ్ పొద్దున్న లేవాలి, మధ్యాహ్నం లేవాలి, రాత్రి ఈ కుకింగ్ చేస్తూ ఓవర్ కుకింగ్ చేసినటువంటి ఒక మహిళ అవ్వచ్చు, లేదు బయటకి వెళ్ళనివ్వకుండా చదువుకోనివ్వకుండా సోషల్ ట్యాబు వల్ల ఆపేసినటువంటి ఇంకొక మహిళ అవ్వచ్చు. అట్లా ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టోరీ గురించి భారతీయ ముస్లిం మహిళలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, ఈ పేట్రియార్కల్ సొసైటీలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి సమస్యలు వాటి గురించి ఈ పుస్తకాన్ని రాశారు. దట్ ఈస్ ద బుక్ ఆఫ్ హార్ట్ ల్యాంప్ రిటన్ బై బాను ముష్తక్ ఇన్ ద లాంగ్వేజ్ కన్నడ. షీ ఈస్ ఫ్రమ్ కర్ణాటక అండ్ దీపా బస్తి గారు షీ ఈస్ అ ట్రాన్స్లేటర్ ఫర్ దిస్ బుక్. బుకర్ ప్రైజ్ గురించి చూద్దాం. సి హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఫర్ సింగిల్ వర్క్ ఆఫ్ ఫిక్షన్. ఫిక్షన్ అంటే కల్పితం, ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని రాస్తే దాన్ని ఫిక్షన్ అనరు. ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని కాకుండా కల్పించి, ఇప్పుడు ఈ స్టైలస్ ఉందండి, స్టైలస్ గురించి నేను ఏదేదో కల్పించి రాశాను అనుకోండి, దానినే ఫిక్షన్ అంటారు. అది పోయట్రీ అవ్వచ్చు, ప్రోజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కల్పితం ఉండాలి. ఫిక్షన్ రంగంలో మాత్రమే ఇస్తారు దీన్ని. Founded in the UK in 1969, Booker Prize rewarded to Commonwealth. Commonwealth అంటే బ్రిటిష్ పీపుల్ రూల్ చేసినటువంటి ఏరియాస్, వాళ్ళ హయాంలోకి వచ్చినటువంటి ఏరియాస్ ని మాత్రమే ఇనిషియల్లీ కామన్వెల్త్ అనేవారు. ఆ దేశాలు మాత్రమే ఉండేవి. తర్వాత వేరే దేశాలు కూడా, నాన్ యూరోపియన్ కంట్రీస్ కూడా దాంట్లో జాయిన్ అయ్యాయి. అయితే ఆ కామన్వెల్త్ నేషన్స్ నుంచి ఐడెంటిఫై చేసి అవార్డు ఇచ్చేవారు. తర్వాత ఇప్పుడు అందరూ ఏ ఆరిజిన్ అయినా, ఇండియన్ ఆరిజిన్ అయినా, ఏషియన్ ఆరిజిన్ అయినా, లేదా చైనీస్ ఆరిజిన్ అయినా, జపనీస్ ఆరిజిన్ అయినా, ఏ ఆరిజిన్ వాళ్ళకైనా సరే ఈ అవార్డ్స్ని అందజేస్తున్నారు. కామన్వెల్త్ వరకు పరిమితం చేయలేదు. ఎందుకు? ఇట్ ప్రమోట్స్ ద ఫైనెస్ట్ ఇన్ ఫిక్షన్ బై రివార్డింగ్ ద బెస్ట్ నావెల్ ఆఫ్ ద ఇయర్. బెస్ట్ నావెల్ ఆఫ్ ద ఇయర్కి అవార్డ్ని అందజేస్తారు. ఏ భాష అనంటే ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. రివార్డ్ ఎంత అనంటే 50,000 pounds. 50,000 pounds. ట్రాన్స్లేటర్ కి కూడా రివార్డ్ ఉంటుంది. ఇద్దరు, ఇక్కడ ట్రాన్స్లేటర్ రైటర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి సేమ్ షేర్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు యూ కెన్ హ్యావ్ ఎ లుక్ హియర్. సి 1971లో విఎస్ నాయ్పాల్ గారు ఈయన రాసినటువంటి పుస్తకం ఇన్ అ ఫ్రీ స్టేట్. బేసిక్లీ హీఈస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, కాకపోతే హీ గాట్ సెటిల్డ్ ఇన్ ట్రినిడాడ్, అక్కడ సెటిల్ అయిపోయారు అనుకోండి, అది వేరే విషయం. విఎస్ నాయ్పాల్ గారు హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆథర్ టు రిసీవ్ దిస్ బుకర్ ప్రైజ్ ఫర్ హిస్ వర్క్ ఇన్ అ ఫ్రీ స్టేట్. తర్వాత 1981లో సల్మాన్ రష్దీ గారు, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈయన చాలా వరకు కాంట్రవర్సీస్లో ఉంటారు. సల్మాన్ రష్దీ గారు కాంట్రవర్సీలో ఉండి ఈవెన్ బుల్లెట్ గాయాలు కూడా తిన్నారు సమ్ 2 years ago. సల్మాన్ రష్దీ గారు మిడ్ నైట్స్ చిల్డ్రన్ ఆయన రాసినటువంటి ఆ పుస్తకానికి బుకర్ ప్రైజ్ వచ్చింది. తర్వాత 1997, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ రైటర్ టు విన్ బుకర్ ప్రైజ్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. అయితే ఈ క్వశ్చన్ అరుంధతి రాయ్ చాలా మందికి గుర్తుంటుంది. అరుంధతి రాయ్ గారు. ఇది కాకుండా ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1997. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఈ పుస్తకం కూడా గుర్తుపెట్టుకోవడం అత్యంత ముఖ్యం. ఒకసారి మీకు ఎగ్జామినేషన్లో ఆవిడ బుక్ కానీ, లేదా ఏ ఇయర్లో ఆవిడకి బుక్ ప్రైజ్ వచ్చింది ఇలా కూడా అడుగుతారు. 2006లో కిరణ్ దేశాయ్ గారు ఆవిడ రాసినటువంటి పుస్తకం ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్, దానికి వచ్చింది. 2008లో ద వైట్ టైగర్, ఈ పుస్తకానికి బుకర్ ప్రైజ్ వచ్చింది. అరవింద్ అడిగా సమ్ 40th బుకర్ ప్రైజ్ ఏమో 2008లో ఆయనకు అందజేశారు. గీతాంజలి శ్రీ, షీ వాజ్ ద లాస్ట్ వన్, అంటే మన భారతదేశం నుంచి మహిళ లాస్ట్ ఉమెన్ టు వన్ దిస్ వన్. కాకపోతే ఇప్పుడు ఆ రికార్డ్ని ఈవిడ బ్రేక్ చేశారు కాబట్టి గీతాంజలి శ్రీ టూంబ్ ఆఫ్ శాండ్. ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చు. ఇప్పుడు ఈవిడ ఇండియన్ ఉమెన్ రైటర్, ఈవిడకి వచ్చింది కదా, గత 2022లో ఎవరికి లభించింది అంటే గీతాంజలి శ్రీ గారు ఫర్ హర్ బుక్ టూంబ్ ఆఫ్ శాండ్. లాస్ట్ ఇయర్ 2024లో ఎవరికి అవార్డు లభించిందండి? సమాంతా గారికి. సమాంతా గారు, షీ ఈజ్ నాట్ రూత్ ప్రభు, మన సమాంతా గారు కాదు, షీ ఈజ్ డిఫరెంట్. సమాంతా ఫ్రమ్ యూకే. ఆవిడ రాసినటువంటి పుస్తకం ద ఆర్బిటాల్ అన్నటువంటి బుక్కి లాస్ట్ ఇయర్ ఆవిడకి అవార్డు లభించింది. 2024 కూడా ఒక్కొక్కసారి అడగొచ్చు. 2023 కూడా మీకు వీలైతే గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. 2024 అయితే సమాంతా గారు, ఇది గుర్తుపెట్టుకోవడం కష్టమా అండి, మన శామ్కి వచ్చింది అని గుర్తుపెట్టుకోవచ్చు కదా. సమాంతా గారు ఫ్రమ్ యూకే ఫర్ హర్ బుక్ ద ఆర్బిటాల్ అనేటువంటి పుస్తకానికి లాస్ట్ ఇయర్ అవార్డు వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్
దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బుకర్ ప్రైజ్. దాని ఆరిజిన్ ఏంటి, మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చింది, రీసెంట్గా ఈవిడ ఎందుకు హిస్టరీని క్రియేట్ చేసింది, దాని బ్యాక్ డ్రాప్ అన్నీ కూడా ఈ నట్షెల్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇంకా ఇలాంటి క్లాసెస్ ఇంకా ఏమన్నా కావాలి అని అంటే ప్లీజ్ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ సెషన్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. దాంట్లో కూడా మనం పీడిఎఫ్స్ని అప్లోడ్ చేస్తాం. అండ్ ఇంకెవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలి అని అంటే కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ దీనితో పాటు ఐ వుడ్ బి లిటిల్ బిజీ టుడే, కాబట్టి ఇంకా ఎక్కువ క్లాసెస్ చెప్పలేకపోవచ్చు. బట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ బి ప్రొవైడింగ్ విత్ సఫిషియంట్ క్లాసెస్. సో విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. Until then, keep watching our channel Learners Pro by Reshma, and thank you.